హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఎప్పుడెప్పుడు అనుకుంటున్న ఎదురు చూసిన ఆప్షన్ డేట్ అయితే రానే వచ్చిందన్నమాట. ఆగస్టు 15th అండ్ 16th కరెక్ట్గా ఇండిపెండెంట్ రోజు అయితే ఆప్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. చూడాలి ఏ కేటగిరీ ప్లేయర్స్ ఏ కేటగిరీలో ఉంటారో. ఇంకా కేటగిరీ లిస్ట్ అయితే రాలేదు, అండ్ రిటెన్షన్ లిస్ట్ రాలేదు, ఇంకా రిలీజెస్ లిస్ట్ కూడా రాలేదు. ఇవన్నీ అయితే ఈ మ్యాక్సిమం ఈ వీక్ ఎండింగ్ లోపు అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రిటెన్షన్ లిస్ట్, ఇంకా ప్లేయర్స్ రిలీజెస్ లిస్ట్, ఇంకా ఏ ప్లేయర్ ఏ కేటగిరీలో ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ అయితే మ్యాక్సిమం ఈ వీక్ ఎండ్ కల్లా అయితే రావచ్చు. అండ్ టాప్ ప్లేయర్స్ అయితే సి కేటగిరీకి కూడా వెళ్ళారని అయితే అనుకోవచ్చు. అండ్ కొందరు ప్లేయర్స్ అయితే బి కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి కూడా వచ్చారైతే చెప్పుకోవచ్చు. లైక్ పవన్ కుమార్ షరావత్ అయితే ఏ కేటగిరీలో అయితే ఉన్నాడంటే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఏ కేటగిరీకి అయితే మూవ్ అయ్యాడు బి కేటగిరీ నుంచి. అంతకుముందు సీజన్ ఇంజరీ వల్ల సరిగ్గా ఆడకపోవడంతో అయితే లాస్ట్ సీజన్ అయితే బి కేటగిరీ లిస్ట్లో అయితే వచ్చాడు. సో లాస్ట్ సీజన్ చాలా మంచిగా ఆడారు కాబట్టి ఈ సీజన్ అయితే ఏ కేటగిరీ లిస్ట్లోకి అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పర్వేష్ బైన్స్వాల్ వచ్చేసరికి అయితే సి కేటగిరీలోకి వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. సీజన్ అనేది చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ చేయడంతో అయితే సి కేటగిరీలోకి అయితే మూవ్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అండ్ వికాస్ ఖండలో కూడా బి కేటగిరీలోకి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భరత్ కూడా బి కేటగిరీలోనే మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా టాప్ ప్లేయర్స్ కూడా బి కేటగిరీలోకి మూవ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫజలా ట్రెజలీ, షియాన్షి, ఇలాంటి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ లాంటి రైడర్స్, అర్జున్ దేశ్వాల్, మ్యాక్సిమం అర్జున్ దేశ్వాల్ని అయితే రిటైన్ చేసుకుంటారు. సో అర్జున్ దేశ్వాల్ అయితే బయటికి రాడు. అండ్ మిగతా ప్లేయర్స్ అయితే ఏ కేటగిరీలోనే కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ కేటగిరీ లిస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ఈ సీజన్. అండ్ మనం పవన్ని కూడా ఏ కేటగిరీలో అయితే చూడబోతున్నాము ఒకవేళ రిలీజ్ చేస్తే. సో ఈ కేటగిరీ లిస్ట్ అనేది ముందుగా ప్లేయర్స్ రిలీజెస్ అయిన తర్వాత ఈ కేటగిరీ లిస్ట్ అనేది తీస్తారు. సో చూడాలి, ముందుగా అయితే ప్లేయర్స్ రిటెన్షన్ లిస్ట్ అండ్ రిలీజెస్ లిస్ట్ అనేది ముందుగా వస్తుంది. సో మ్యాక్సిమం అది అయితే ఈ వీకెండ్ లోపు అయితే రావచ్చు. సో మీరేమనుకుంటున్నారో ఈ పీకేఎల్ సీజన్ 11 గురించి అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.